అందరికీ నమస్కారము. అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చక్కగా ఉగాది పచ్చడి చేసుకొని, ఇంకా పులిహార, దద్దోజనం, ఇంకా మామిడికాయ పచ్చడి, ఇలాంటివన్నీ ఇవన్నీ చేసి తింటున్నారా? తింటూ చక్కగా ఒక మంచి సినిమాలు గూడా చూసేయొచ్చు. మీకోసం ఒక 5 సినిమాలు, చాలా మంచి ఎక్సలెంట్ సినిమాలు, ఆసమ్, చాలా మంచి సినిమాలు తీసుకొచ్చాను. మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయవు. అద్భుతమైన సినిమాలని చెప్పొచ్చు. ఈ సినిమాలు కూడా మీరు కొంచెము సెలవులున్నప్పుడల్లా ఇప్పుడు రంజాన్ సెలవని, ఆదివారమని, శనివారమని ఏదో ఒకటి వస్తూ ఉంటాయి గదా! ఈ సెలవులలో చూసేయొచ్చు. అయితే ముఖ్యంగా ఎవరితో చూస్తున్నామనేది ఇంపార్టెంట్. మీకు కరెక్ట్ కంపెనీ మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉంటే గనుక ఆటోమేటిక్‌గా యూ విల్ ఎంజాయ్ ద మూవీస్. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాల్ని. ఇక అటు ఇటు గాకుండా వాళ్ళ మైండ్ సెట్ మీకు మ్యాచ్ అవ్వలేదు, వాళ్ళతో సినిమా చూసారనుకోండి, మంచి సినిమా కూడా చెత్త సినిమాలాగా అనిపిస్తది. యూ కెనాట్ ఎంజాయ్ థాట్. సరే, టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా 5 సినిమాలకెళ్ళిపోదాం. చాలా మంచి సినిమాలు. ఐయామ్ డామ్ ష్యూర్. అండ్ బై ది వే, మీరందరూ నాకు కామెంట్స్‌లో కొన్ని సినిమాలు ఇది చూడండి మేడం, అది చూడండి మేడం అని కామెంట్స్‌లో కొన్ని రికమెండేషన్స్ పెడుతున్నారు. ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ టు యూ ఆల్. ఎందుకంటే మీరు చెప్పిన సినిమాలు నేను చూస్తున్నాను. చూసి నచ్చినవి చక్కగా మళ్ళా ఒకసారి నోట్ చేసుకొని మీకోసం మళ్ళా పట్టుకొస్తున్నాను. చూడండి వాళ్ళ కోసం. సరే, ఫస్ట్ సినిమా 'పొన్‌మ్యాన్'. 'పొన్‌మ్యాన్' చాలా చాలా ఎక్సలెంట్ సినిమా అండి. మీరు 'బ్యాట్‌మ్యాన్', 'సూపర్‌మ్యాన్' వీళ్ళ గురించి వినే ఉంటారు. 'స్పైడర్ మ్యాన్' గురించి. వీళ్ళంతా ఆకాశంలో ఎగురుతూ అటు ఇటు విన్యాసాలు చేస్తా ఉంటాడు. 'పొన్‌మ్యాన్' గురించి వినలే గదా! 'పొన్‌మ్యాన్' అంటే అంటే గోల్డ్ మ్యాన్. నిజంగానే ఇతను గోల్డ్ మ్యానే. ఎందుకంటే ఆ సినిమా అంత చక్కగా తీశారు. ఆ క్యారెక్టర్‌ని మనకి కళ్ళకి కట్టినట్టుగా భలే చూపిస్తారు. ఇప్పుడు సినిమాలలో ఇప్పుడు చేతులు కాళ్ళు అన్నీ కట్టేసినా గాని ఎగురుకుంటూ ఈళ్ళని తన్నా, వాళ్ళని తన్నా అట్లా హీరో క్యారెక్టర్స్ కాదు. అంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసిన ఆ స్టంట్స్ ఏమీ ఉండవు. సామాన్య మానవుడిలాగా అతడు చక్కగా లైఫ్ చూపిస్తాడు, అతని లైఫ్. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ బెసిల్ జోసెఫ్. నేనైతే ఇతనికి ఫ్యాన్ అయిపోయాను. చాలా బావుంటుంది ఇతని యాక్టింగ్. స్మైల్ కానివ్వండి, ఇంకా యాక్టింగ్ గానివ్వండి, కొన్ని సీన్‌లయితే అసలు అదరహో అన్నట్టుగుంటాయి సినిమాను మొత్తం. బేసికల్‌గా ఈ సినిమా ఏంటంటే కేరళ మూవీ. మనకి హాట్‌స్టార్‌లో ఉంది, చూడొచ్చు. ఇదేంటంటే కేరళలో మీకు తెలుసో తెలీదో గోల్డ్ మీద ఎక్కువ పిచ్చుంటది. బంగారం మీద పిచ్చి బాగా. ఇక్కడ కేరళలో పెళ్ళిళ్ళైతే వాళ్ళు కట్నాలుగా డబ్బులు కానీ, ఇంక లేదా ఆస్తులు కానీ, పొలాలు గానీ, ఇల్లు గానీ ఏమీ అడగరు. గోల్డ్ ఎంతిచ్చావు, బంగారం ఎంతిచ్చావు. వాళ్ళకి కొంచెం కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇంతివ్వాలి, ఇంతిస్తేనే పెళ్ళవుతది. అమ్మాయి పెళ్ళవుతది. ఇంక మాక్సిమం అమ్మాయిలు ఎక్కువగా చదువుకోని వాళ్ళు ఉంటారు. ఇక వీళ్ళని తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్తున్నా అంటే వాళ్ళు ఏదో బర్డెన్‌గా ఫీల్ అయిపోయి గోల్డ్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం అన్నట్టుగా ఆ కట్నం, బంగారపు కట్నం అనేది ఎక్కువుంటది. ఈ సినిమా మొత్తం దాని చుట్టూ తిరుగుతా ఉంటది. ఏంటంటే ఈ గోల్డ్ కోసం కొంతమంది హెల్ప్ చేస్తా ఉంటారన్నమాట. ఈ పెళ్ళిళ్ళ సందర్భాలలో. ఇప్పుడు సపోజ్ ఒక 2 మంత్స్‌లో మ్యారేజ్ ఉంది. గోల్డ్ ఇంత పెట్టాలి. ఎక్కడి నుంచి పెడతాము? అయితే దీనికి ఏం చేస్తారంటే ఆ పెళ్లి వాళ్ళు, అంటే ఆడపిల్ల పెళ్లి వాళ్ళంటారు, మాకు కట్నాలొస్తాయి పెళ్లిలో. ఆ కట్నాలలో వచ్చిన డబ్బుని మీకిస్తాం కాబట్టి మాకు గోల్డ్ ముందుగా ఇచ్చేయండి అని చెప్పేసి ముందుగానే గోల్డ్ తీసుకుంటారు. ఇంకా కట్నాలొస్తాయి కదా! పెళ్లిలో చదివింపులు, వాటితోటి ఇది పే చేస్తామనేసి. ఈ దీంట్లో భాగంగానే గోల్డ్ ఏజెంట్‌గా బెసిల్ జోసెఫ్ క్యారెక్టర్ అస్సలెంత బావుంటుందంటే అతని స్మైల్, అతని యాక్టింగ్, చిన్న చిన్న రోల్స్‌లో కూడా అసలు చాలా చాలా బా జేస్తాడతను. ఇంకా ముఖ్యంగా జెప్పాలంటే కొన్ని చోట్ల మీరు సినిమా పక్కా చూస్తారని తెలుసు, హాట్‌స్టార్‌లో ఉంది. తెలుగు వర్షనే ఉంది. తెలుగులో ఉన్న సినిమాలే చెప్తున్నాను మీకు. మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడొచ్చండి. చక్కగా ఎంజాయ్ జేస్తారు. ఇక రెండో సినిమా మీరందరూ జూసే ఉంటారు కానీ నేను ఈ మధ్య జూసాను. ఎందుకంటే 2011, 12, 13 ఆ టైంలో విడుదలైంది ఈ సినిమా. అప్పట్లో నా లైఫ్ చాలా టఫ్‌గా ఉండేది. పొద్దున 7:30, 8 గంటలకు జాబ్‌కెళ్తే మళ్ళా సాయంత్రం 6 గంటలకు వచ్చేదాన్ని. మిగిలింది ఒక్క సండేనే. ఆ టైంలో చాలా సినిమాలు మిస్ అయ్యాను, నేను చూడలేదు ఎక్కువగా. సో, కాబట్టి ఈ మధ్య కాలంలో జూసాను ఈ సినిమా. నేను ముందే జెప్తున్నా, మీరందరూ జూసేసారు. నేనే జూసాను లేట్‌గా. ఏంటా సినిమా అంటే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. చాలా చాలా బావుందండి. అద్భుతంగా ఉంది సినిమా అయితే. అసలు ఎంత చక్కగా కూల్‌గా నడుస్తూ ఉంటుంది ఆ సినిమా. దీంట్లో మెయిన్‌గా క్యారెక్టర్స్‌ని ఎంత బాగా చూపిచ్చారంటే, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటది. అంటే మనకు జనరల్‌గా తగులుతా ఉంటారు ఇలాంటి క్యారెక్టర్స్. జీవితంలో కనిపిస్తా ఉంటారు. ఒకడు మరీ కోపంగా,
టెన్షన్‌గా చిన్న చిన్న వాటికి యాక్ట్ అయిపోయి, వీళ్ళతో మాట్లాడాను, ఆళ్ళతో మాట్లాడా, నువ్వేంటి ఇట్లా ఇట్లా అండ్ నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. నేను ఇట్లానే ఉంటాను. నాకు ముక్కుసూటిగెళ్ళే అలవాటుంది. ఇట్లాంటి క్యారెక్టర్‌లు వెంకటేష్‌ని. అండ్ సమాజానికి తగ్గట్టుగా నడుచుకుంటూ అక్కడున్న సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడము, మనుషుల్ని హ్యాండిల్ జేయడంలో మంచి పాత్రలో మహేష్ బాబు గారు. ఇంకా రావు రమేష్. ఇతనిది గూడా చాలా బావుంది క్యారెక్టర్. ఇంకా ముఖ్యంగా సీత అనే క్యారెక్టర్‌లో ఒక అమ్మాయి జేసింది. అమ్మాయి గూడా చాలా బా జేసింది. సినిమా చాలా బావుంది. కూల్‌గా అలా వెళ్తూ ఉంటది. సినిమా జూసినాక అనిపిస్తది అందరూ ఇట్లా ఇంకొక ఆయనెవరు ఆయన 'ప్రకాష్ రాజ్' మెయిన్ క్యారెక్టర్. ఆయనది గూడా చాలా బావుంటది క్యారెక్టర్. అట్లా ఉంటే పోలేదా ఎందుకొచ్చిన గోల. వీళ్ళతో గూడా, వాళ్ళతో గూడా అందరితోటి స్మైలింగ్ ఫేస్ పెట్టుకొని చక్కగా నవ్వుతూ మంచిగా మాట్లాడితే అయిపోయింది గదా! అన్నట్టుగా చాలా చక్కగా తీశారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చెట్లు గాదు చెట్టు' ఈ మధ్య రిలీజ్ కూడా అయింది. అండ్ ఇది ఎక్కడ దొరికిందంటే నాకు ప్రైమ్‌లో దొరికింది. ఫ్యామిలీతో కలిసి చక్కగా చూశాను. మంచిగా ఎంజాయ్ చేశాను ఈ సినిమా. అంటే అప్పుడప్పుడు చూడొచ్చు. కొన్ని సినిమాలేంటంటే మనం లిస్ట్ పెట్టుకొని ఇది మళ్ళా చూస్తా అని చెప్పేసి అట్లా చూసే సినిమాలలో ఇదొకటిను. ఇక మూడో సినిమా. ఇది, ఇది కూడా చాలా బావుందండి. నాకు చాలా నచ్చిందిది. ఇది సినిమా పేరు 'పద్మిని'. 'పద్మిని' ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. దీంట్లో ఏంటంటే మంచి కామెడీ ఉంటది. ఒకతను లేట్ మ్యారేజ్ చేసుకుంటాడు. అతి కష్టం మీద పెళ్లవుతది. పెళ్లయినంక ఫస్ట్ నైటే ఆవిడ ఎళ్ళిపోతది. అతని ప్రియుడితోటి. ఎలోపుడు పారిపోయింది. ఇక అతని కష్టాలు చూడాలి. ఎళ్ళిపోయింది ఆమె. ఎళ్ళిపోయినంక ఇతనేం చేయాలి? పెళ్లివాడు ఉంటాడు చూడండి. ఆల్బమ్స్ అన్ని, ఫోటోస్ అన్ని తీస్తాడు. అతను ఎంబడి పడతా ఉంటాడు. "నువ్వింత ఇస్తే నేను ఆల్బమ్ తీస్తా. నాకు ఆల్బమే వద్దు పెళ్ళిళ్ళు అవ్వలేదు నేనేం చేసుకుంటా" అని చెప్పేసి అది తోసేసి తర్వాత ఒక లాయర్‌ని పెట్టుకోవాల్సొస్తుంది అతను. ఆ లాయర్‌ని పెట్టుకుంటాడు కదా! లాయర్ ఏంటంటే ఆమె ముందుగానే ఇతన్ని పెళ్లి చూపులకు చూసి వీళ్ళిద్దరికి గొడవలయితాయన్నమాట. గొడవలై ఇద్దరు అంటే ప్రొసీడ్ అవ్వలేకపోతారు. ఇలాంటి క్యారెక్టర్‌లో ఒక లాయర్. ఆవిడ చాలా బా చేస్తారు యాక్టింగ్. ఇంగ అతనికి వుడ్ బీగా ఇంకొకతను. అతనేంటంటే మ్యాట్రిసెస్ ఉంటాయి చూడండి దాని సేల్ అన్నమాట. అతనిది కూడా చాలా బావుంటది క్యారెక్టర్. సినిమా మొత్తం చక్కగా నవ్వుకోవచ్చు. 'పద్మిని' నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. మొత్తం ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడొచ్చు. ఏం టెన్షన్ లేదు. అయినా చూసాక చెప్తారు కదా కామెంట్‌లో. ఇక నాలుగో సినిమా. దీన్నెలా ప్రొనౌన్స్ చేయాలి? 'తొండిముత్తు మాలుమ్' అనేదో సినిమా ఉందిది. యాక్చువల్లీ ఇది మలయాళం సినిమా. దీన్ని మనము తెలుగులో ఓటీటీలో అయితే లేదు. కానీ యూట్యూబ్‌లో నాకు దొరికిపోయిందిది. యాక్చువల్లీ మన ఛానల్ వాళ్ళు ఎవరో చెప్పారు. ఈ సినిమా యూట్యూబ్‌లో ఉంది మేడం మీరు చూడండి తెలుగులో ఉంది. మలయాళం సినిమా అనేసి. చూసాను. ఎంత బావుందంటే నిన్ననే చూసాను నేను ఈ సినిమా. సినిమా పేరు 'దొంగాట'. 'దొంగాట' అంటే 'జగపతి బాబు సౌందర్య' సినిమా ఒకటుంది. మీకు తెలిసే ఉంటది. ఆ పేరే ఇక్కడ తీసుకున్న ఆ టైటిలే 'దొంగాట'. కానీ ఇది చాలా చాలా బావుంది. అసలు దీంట్లో ఎట్లా ఉంటదంటే మొత్తము ఒక చైన్ స్నాచింగ్ మీదే ఉంటది. ఫహద్ ఫాసిల్ మీ అందరికి తెలిసే ఉంటాడు. ఇతను దొంగగా అసలు అన్‌బిలీవబుల్. ఈ క్యారెక్టర్ అతను తీసుకొని ఎంత చక్కగా అద్భుతంగా పండించాడు. ఎప్పుడూ హీరో అంటే వీళ్ళని కొట్టా, వాళ్ళని కొట్టా ఏదో స్టైల్‌గా సిగరెట్ తాగుతూ, కళ్ళజోడు పెట్టుకొని అదొక బిల్డప్ ఇవ్వడమే కాదు. ఇలాంటి క్యారెక్టర్స్ మంచిగా చేసి, పండించి, అవతల వాళ్ళని మెప్పించి, నవ్వించి, కవ్వించి, వాళ్ళని అద్భుతంగా ఆ లోకంలోకి తీసుకువెళ్ళే అతను మంచి యాక్టర్ అనొచ్చు. ఏమిటో మన సినిమాలు. సరే ఈ సినిమాలోకెళ్ళిపోదాము. అయితే ఇతను చైన్ స్నాచ్ చేస్తాడనమాట. చైన్ దొంగతనం చేస్తాడు. తర్వాత కడుపులేసేసుకుంటాడు. దొంగతనం చేసి వెంటనే. తర్వాత ఇక కథ సాగుతా ఉంటది. దాని చుట్టూ సాగుతా ఉంటది. ఫుల్లు కామెడీ సినిమా. ఈ సినిమా చూస్తే నాకొక చిన్న సీన్ గుర్తుకొచ్చింది. ఆహ్, ఆ సీన్ ఏంటి అంటే గనక ఒక్కసారి చైతన్యపురి దిల్‌షుక్ నగర్‌లో ఉంటది. చైతన్యపురి క్రాస్ రోడ్‌లో నేనొకసారి నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒకతను నా ఎదురుంగా నడుచుకుంటూ వచ్చి బ్లాక్ బీడ్స్ చైన్ లాగనీకి ట్రై చేస్తాడు. నేను అతన్ని పట్టుకున్నాను. చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. పట్టుకొని అస్సలు వదలలేదు. అరిచేసరికి నలుగురు, ఐదుగురొచ్చారు. అందరం కలిసి పక్కనే చైతన్యపురి సాయిబాబా టెంపుల్ ఒకటుంటుంది. దాని పక్కన పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడికి తీసుకుపోయి ఆ చుట్టుపక్కలోళ్ళు మేమందరం కలిసి పోలీస్ స్టేషన్‌లో పట్టించాము. నాకదే సీన్ గుర్తుకొచ్చింది. తర్వాత అతన్ని ఒక 4, 5 దెబ్బలు కొట్టేసరికి నేనన్నాను వదిలేసేయండి ఇది కేసొద్దు, ఏమొద్దు అది అని చెప్పేసి నేను. ఎందుకంటే ఎవరైనా కొడితే నాకు
చాలా అనేది భయమేస్తుంది. వదిలేసేయండి. సేమ్ ఆ సీన్సే ఇందులో ఉన్నాయి సినిమాలో. నాకు అదే సినిమా ఆ సీన్ గుర్తుకొచ్చింది. సేమ్ కానీ భలే కామెడీ, భలే ట్విస్ట్ తోటి ఎండింగ్‌లో కూడా మీకు ఒక చక్కటి మెసేజ్ లాగా ఇస్తాడు. దొంగ అయితే ఏంటి, మనిషికి ఒక ఆత్మవిశ్వాసము, కొద్దో గొప్పో నిజాయితీ, ఓపెన్‌గా దొంగ అని చెప్తున్నాడు. కానీ అతని యొక్క క్యారెక్టర్ అది ఇది చక్కగా చూపిస్తారు. అంటే ఈ మధ్య తరగతి ప్రజలలో ఒక చిన్న చైన్ ఎవరైనా కొట్టేసినా గాని వాళ్ళకి ఎంత అవసరాలుంటాయి చెప్పండి. ఆ అవసరాలకి తగ్గట్టు వీళ్ళు ఇట్లాంటి కథలేమైనా జరిగినాయనుకోండి ఇంకా చాలా కష్టం కదా! అట్లా ఈ సినిమాలో చాలా బాగా చూపిచ్చారు. సినిమా మొత్తం మంచి కామెడీ ఉంటది. ట్రస్ట్ మీ మంచి కామెడీ చాలా బా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇక లాస్ట్ సినిమా. ఇది పాత సినిమా అండి. కానీ నేను అప్పుడప్పుడు చూస్తాను పాత సినిమా. చెప్పాను గదా! ఎవరితో చూస్తున్నాం ఇంపార్టెంట్. నేను మాక్సిమం సినిమాలన్నీ మా హస్బెండ్ అండ్ పాప. మా పాపతో చూస్తాను. వీళ్ళిద్దరూ కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారు నాతో పాటు. మంచిగా జోకులేసుకుంటాం, నవ్వుతాము. అసలు ఆ సినిమా ఇంకా ఆ ఎంజాయ్‌మెంట్ డబుల్, ట్రిపుల్ అయిపోతది. అంత బా చూస్తాం మేము. ఈ సినిమా 'రామచిలక' మాత్రం మా ఆయనకు అర్థం కాదు. ఈ తెలుగు సినిమా నాకెందుకొచ్చిన గోల అనేసి నేనొక్కదాన్నే చూసాను. ఇది యూట్యూబ్‌లో ఉంది 'రామచిలక' పాత సినిమా. దీంట్లో వాణిశ్రీ అండ్ రంగనాథ్ మెయిన్ క్యారెక్టర్స్. యూట్యూబ్‌లో ఉంది. చాలా బావుంటది సినిమా. దీంట్లో మెయిన్‌గా ఒక పాట ఉంటది 'రామచిలక పెళ్లి కొడుకెవరే' అనేసి. ఈ పాట నేను ఈ మధ్య ఎందుకో గుర్తు చేసుకొని పాడుతూ, అరే! ఈ సినిమా చిన్నప్పుడు చూసాను కదా! మళ్ళా చూస్తా అని చెప్పేసి ఒకరోజు యేసుకొని చూసాను. అరె! అరె! ఏం సినిమా అండి నిజంగా చాలా బావుంటది సినిమా అంతా. బ్లాక్ అండ్ వైట్ సినిమా. కానీ ఆ స్టోరీ ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే ఆ 2, 3 గంటలు మనల్ని చక్కగా కట్టిపడేస్తది అట్లా. మాటలైనా, పాటలైనా అండ్ స్టోరీ, ఆ విలేజ్, ఆ గ్రామీణ వాతావరణము, ఒక చిన్న గ్రామంలో తీశారంట ఈ సినిమా. పెద్ద క్యారెక్టర్స్ ఎక్కువ లేవు. ఈ చెరువు గట్టు, గోదావరి నీళ్ళు, ఇంగా ఊర్లో ఉన్న ఒక 4, 5 ఇల్లులు చూపిస్తారంతే. దాని చుట్టే తిరుగుతా ఉంటది సినిమా అంతా. కానీ భలే ఉంటది సినిమా. చూడొచ్చు. పాత పాత సినిమాలు గూడా అప్పుడప్పుడు ఏంటంటే, మనకు మనస్సుకొక రకమైన శాంతినిస్తాయి. మోరోవర్ ఈ సినిమాలు చూస్తా ఉంటే మనకి కొద్దిగా ప్రిడిక్షన్ అంటే దాన్ని అంచనా వేయగలం. నెక్స్ట్ ఇలా అవుతది. ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఇది అంచనా వేయగలం. బట్ స్టిల్ విల్ ఎంజాయ్. కానీ ఇంకా మనం ఎంజాయ్ చేయగలం. ఇలాంటి ఈ సినిమా. చూడొచ్చు. యూట్యూబ్‌లో ఉంది. సరే 5 సినిమాలు జెప్పాను. మీరు నాకు కొన్ని సినిమాలు జెప్పండి కింద కామెంట్ బాక్స్‌లో. తప్పకుండా అందరం కలిసి చూద్దాము. అండ్ అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు. ఈ మధ్య ఒక నా ఛానల్ డాక్టర్ దేవికా భట్నాగర్ ఛానల్. ఆ ఛానల్‌లో ఎవరో నా పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి అండ్ ఫోటో గూడా ఛానల్ పిక్, ఛానల్ ప్రొఫైల్ ఆల్‌మోస్ట్ ఈ సారీలోనే ఉంది. ఆ పిక్ బెట్టి ఇంకా అవతల అందరికి ఏదేదో రిప్లై ఇస్తూ నానా గోల చేశారు. ఎనీహౌ మన ఛానల్ వాళ్ళే నాకు స్పెషల్లీ ఈమెయిల్‌లో చెప్పి, "మేడం ఇలా జరిగింది. మీది అకౌంట్ హ్యాక్ అయిందా? ఏమైందో చూడండి ఇలా వస్తున్నాయి" అనేసంటే, అప్పుడు నేను చూసి మళ్ళా వాటన్నిటిని సరిజేసి, డిలీట్ చేసి, ఒక మెసేజ్ కమ్యూనిటీలో పెట్టడం జరిగింది. నాకు ఈ మెసేజ్ మొత్తం చెప్పింది ఒక ఆవిడ. ఆవిడ పేరు శ్యామల. శ్యామల చాలా మంచి ఆవిడ. శ్యామల గారు చాలా ధన్యవాదాలు. అదే ఆవిడకి చెప్తాను. శ్యామల గారు అనకండి మేడం మీ బ్లెస్సింగ్స్ చాలు అని. అండ్ మంచి మంచి మనుషులు గూడా ఉన్నారండి దేశంలో. నే అంటే ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళని గుర్తిస్తామో కొద్దో గొప్పో మంచి మంచి మనస్తత్వాలతోటి చాలా సంతోషంగా అనిపిస్తది. సరే మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. ఇంకొక మంచి టాక్‌తో కలుస్తాను. మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చక్కగా తింటూ ఉల్లాసంగా మీ ఫ్యామిలీ అందరితో చక్కగా ఎంజాయ్ చేయండి. టేక్ కేర్. గుడ్ లక్.